Dear students, welcome to Srimeda. On 30th June 2026, you have an exam on financial accounting regarding the CMA ఇంటర్ పేపర్. సో ఇప్పుడు ఆ పేపర్కి రిలేటెడ్గా స్మాల్ గైడెన్స్ ప్రొవైడ్ చేయటం కోసం ఈ వీడియో చేయటం జరిగింది. ఓకేనా? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే కంటెంట్స్ ఏంటి అని అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకటి డిస్కస్ చేద్దాం. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది, సో అది డిస్కస్ చేద్దాం. తర్వాత టాపిక్స్ టు బి కవర్డ్, ఎగ్జామ్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఓకేనా, ఏవి మోస్ట్ ఇంపార్టెంట్, సో అవి డిస్కస్ చేద్దాం సెకండ్ టాపిక్గా. నెక్స్ట్ అలాగే తర్వాత ఎగ్జామినేషన్ టిప్స్, ఎగ్జామ్స్లో మీరు ఆ క్వశ్చన్స్ అవి సాల్వ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మా పేపర్ నంబర్ 6. మీ టోటల్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా 2 సెక్షన్స్గా డివైడ్ చేయటం జరుగుతుంది. సో సెక్షన్ ఏ వచ్చేటప్పటికే రిలేటెడ్ టు ద ఎంసీక్యూ పార్ట్ అమ్మా. సో ఆ ఎంసీక్యూ పార్ట్లో ఓవరాల్గా క్వశ్చన్ నంబర్ 1 దానిలో ఒక 15 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అమ్మా. ఈ 15 క్వశ్చన్స్కి మొత్తానికి కూడా సొల్యూషన్ మీకు అక్కడ ఏబిసిడి అని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. వాటిల్లో రైట్ ఆన్సర్ ఒకటి పికప్ చేసుకుంటే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్కి కూడా 2 మార్క్స్ ఉంటుందమ్మా. ఈ క్వశ్చన్స్లో ఈ 15 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మొత్తం కూడా ఓవరాల్ యువర్ సిలబస్, ఎంటైర్ సిలబస్లో నుంచి మొత్తం టోటల్గా ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. ఓకేనా? అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ అలాగే బేసిక్స్ దగ్గర నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ యువర్ సిలబస్ దాని నుంచి కూడా ఈ డైరెక్ట్ ఎంసీక్యూస్ అడగడం జరుగుతుంది. ఓవరాల్గా 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ అమ్మ 2 మార్క్స్కి ఉంటుంది. సో కాబట్టి 30 మార్క్స్కి సెక్షన్ ఏ కవర్ అయిపోతుంది. ఆ తర్వాత సెక్షన్ బి పార్ట్కి వచ్చేటప్పటికే డిస్క్రిప్టివ్ పార్ట్ అమ్మ. ఈ డిస్క్రిప్టివ్ పార్ట్లో ఆల్రెడీ సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయిందిగా. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 దగ్గర నుంచి క్వశ్చన్ నెంబర్ 8 దాకా కవర్ అవుతాయి. సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7 క్వశ్చన్స్లో మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుందమ్మా? ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దానిలో ఈచ్ క్వశ్చన్ వచ్చేటప్పటికే 14 మార్క్స్కి క్యారీ చేస్తారమ్మా. ఓకేనా? ఈచ్ క్వశ్చన్కి 14 మార్క్స్ అలాట్ చేస్తారు. అందులో ఇప్పుడు 7 క్వశ్చన్స్లో మీరు 5 రాయాలి కాబట్టి ఓవరాల్గా మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుందమ్మా. ఓకేనా? సో కాబట్టి మీకు ఆ ఇచ్చిన 7 క్వశ్చన్స్లో మీరు ఏ క్వశ్చన్స్ అయితే మీరు థరోగా ఉన్నారో, ఏ క్వశ్చన్స్ అయితే మీకు ఫుల్గా తెలుసో వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మీకు కంప్లీట్‌గా ఇక్కడ 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి. ఆ డిస్క్రిప్టివ్ పార్ట్‌ని ఇంకా కొద్దిగా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో డిస్క్రిప్టివ్ పార్ట్‌లో ఇచ్చిన టోటల్ 7 క్వశ్చన్స్ ఉన్నాయిగా. ఆ 7 క్వశ్చన్స్‌ని క్వశ్చన్ నంబర్ 2 దగ్గర నుంచి క్వశ్చన్ నంబర్ 8 దాకా సో క్వశ్చన్ పేపర్ సెక్షన్ బి పార్ట్ ఫ్రేమ్ చేయటం జరుగుతుందమ్మా. దానిలో క్వశ్చన్ నంబర్ 2లో 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. సబ్ క్వశ్చన్ ఏ, సబ్ క్వశ్చన్ బి. అలాగే క్వశ్చన్ నంబర్ 3లో కూడా సబ్ క్వశ్చన్ ఏ, సబ్ క్వశ్చన్ బి అలాగే ఉంటాయి. నెక్స్ట్ అలాగే తర్వాత ఫోర్త్ క్వశ్చన్‌లో కూడా 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్‌లీ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్ అమ్మా. బోత్ ఈచ్ క్వశ్చన్ వచ్చేటప్పటికే 14 మార్క్స్. ఆ తర్వాత క్వశ్చన్ నంబర్ 5 ఒకటి సింగిల్ క్వశ్చన్ ఒకటి ఉంటుందమ్మా. 14 మార్క్స్‌కి కవర్ అవుతుంది అది. నెక్స్ట్ అలాగే తర్వాత క్వశ్చన్ నంబర్ 6 దానిలో కూడా 2 సబ్ క్వశ్చన్స్ ఏ అండ్ బి. నెక్స్ట్ అలాగే తర్వాత క్వశ్చన్ నంబర్ 7లో మోస్ట్‌లీ 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడమ్మా. పాస్ట్ ఎగ్జామ్ ట్రెండ్ అది చూసుకున్నట్టయితే క్వశ్చన్ నంబర్ 7లో 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే క్వశ్చన్ నంబర్ 8 లాస్ట్ క్వశ్చన్ ఉందిగా. ఆ క్వశ్చన్‌లో కూడా మోస్ట్‌లీ 3 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బేసింగ్ ఆన్ ద పాస్ట్ ఎగ్జామ్స్ అమ్మా. ఈ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేయటం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్‌లో మీకు ఏ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయనంటే, మోస్ట్‌లీ క్వశ్చన్ నంబర్ 7 అండ్ 8 ఉంది గదా! ఆ 7 అండ్ 8 మొత్తం కూడా మీకున్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ పార్ట్ ఉందిగా. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ పార్ట్‌లో నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మొత్తం గూడా క్వశ్చన్ నంబర్ 7 అండ్ 8లో అడగడం జరుగుతుంది. ఓకేనా? 7 అండ్ 8లోనే కాకుండా మోస్ట్‌లీ 1 అండ్ 2లో గూడా అదే 2 అండ్ 3 క్వశ్చన్‌లో గూడా మీకు ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందమ్మా. ఓకేనా? బట్ బేసింగ్ ఆన్ పాస్ట్ డేటా అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకే.
తర్వాత ఈ టోటల్ 7 క్వెషన్స్‌లో ఎయిదర్ 1 క్వెషన్ గాని, లేకపోతే 2 క్వెషన్స్ కానీ, ఓన్లీ 1 క్వెషనే ఉంటుందమ్మా. సబ్ క్వెషన్స్ ఏమీ ఉండవు. దాన్ని డైరెక్ట్‌గా 14 మార్క్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, మోస్ట్‌లీ జనరల్‌గా ఆ సింగిల్ క్వెషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏ చాప్టర్ నుంచి వస్తుందనంటే, మీ సిలబస్‌లో ఉన్న పార్ట్నర్‌షిప్ ఉంది గదా! ఆ పార్ట్నర్‌షిప్ అన్న చాప్టర్ దగ్గర నుంచి వస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జామ్స్‌లో 1 సింగిల్ క్వెషన్ కాకుండా 2 క్వెషన్స్‌ని సింగిల్‌గా అడగడం జరుగుతుంది. అప్పుడు సెకండ్ క్వెషన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందంటే, ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ లేదా సింగిల్ ఎంట్రీ అని అంటారు గదా! ఆ చాప్టర్ నుంచి మీకు ఒక సింగిల్ స్ట్రెయిట్ క్వెషన్ 14 మార్క్స్‌కి రావచ్చమ్మా. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా డిస్క్రిప్టివ్ పార్ట్‌లో ఓకే. ఇక్కడున్న ఏబీ అని ఉన్నాయి గదా! అన్నిటిలో వాడి ఇంటెన్షన్ ఒక్కటేనమ్మా, క్వెషన్ పేపర్ ఫ్రేమ్ చేసేటప్పుడు వీలైనన్ని ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ కవర్ చేసుకొని సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలి. ఆ ఇంటెన్షన్‌తో ఆ క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేయటం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఆ క్వెషన్ పేపర్ టోటల్‌గా దాని ఫార్మాట్ వచ్చేటప్పటికే ఇలాగ డిస్కస్ చేస్తున్నాం గదా! సో, ఇక మీ సిలబస్‌లో ఏ టాపిక్స్ ఎంత వరకు ఇంపార్టెంట్, ఎలా కవర్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దామా? ద సెకండ్ కంటెంట్. ఓకే. సో, ఇక్కడ మన సిలబస్ మొత్తాన్ని గూడా 2 కేటగరీస్‌గా డివైడ్ చేయడం జరిగిందమ్మా. కేటగరీ ఏ అండ్ కేటగరీ బి. ఓకే. సో, ఎవరైతే ఈ పేపర్ స్కోరింగ్ పేపర్‌గా తీసుకొని మోర్ థాన్ 80, మోర్ థాన్ 90 అలా టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళెవరు గూడా సో, చాయిస్ బేస్డ్‌గా మీరు ఫాలో అవ్వద్దు. చాయిస్ అసలు తీసుకోవద్దు. మీ స్టడీ మెటీరియల్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ గూడా ఫుల్‌గా, థరోగా మీకు కంప్లీట్‌గా రావాల్సిందే. ఎందుకనంటే ఆల్రెడీ టార్గెట్ మోర్ థాన్ 90 పెట్టుకొనుంటారు గదా! సో, కాబట్టి దాని ప్రకారంగా మీ ప్రిపరేషన్ అదంతా గూడా ఉంటుంది. ఓకే. సో, మోస్ట్‌లీ మనకక్కడ ఇచ్చిన అబోవ్ క్వెషన్ పేపర్‌లో 60-7 మార్క్స్‌కొచ్చేటప్పటికే ఏ టాపిక్స్ కవర్ అవుతాయనంటే, ద ఫస్ట్ టాపిక్ ఏమో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. సో, వెరీ వెరీ సింపుల్ చాప్టర్. ఫార్ములాని బేస్ చేసుకొని ఉంటాయమ్మా. దీనిలో మనకి లాస్ ఆఫ్ స్టాక్ పాలిసీ అని, లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలిసీ అని, లేదా 2 కలిపి గాని మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకొని ఉంటాం. సో, కాబట్టి ఆ ఫార్ములాస్ అవి గనక కొద్దిగా నంబర్ ఆఫ్ టైమ్స్ అవి ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉంటే డెఫినెట్‌గా దీని నుంచి వచ్చే క్వెషన్ అమ్మా మీరు ఫుల్‌గా సాల్వ్ చేయటానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కేటగరీ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ అలాగే తర్వాత ఇన్‌కంప్లీట్ రికార్డ్స్. ఓకే. ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ మనకి డేటా ప్రొవైడ్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో, వాటిని బేస్ చేసుకొని లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, దాని నుంచి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. మీరు ఆల్రెడీ ఆ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్‌లో చేసుంటారు గదా! ఈ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ నుంచి ఏమో డెఫినెట్‌గా క్వెషన్ వస్తుంది. మేబీ 1 సింగిల్ క్వెషన్ అడిగేటట్టయితే 14 మార్క్స్‌కి అడుగుతాడు. లేదా సబ్ క్వెషన్‌గా అడిగేటట్టయితే ఒక 7 మార్క్స్ వరకు అడగడానికి ఛాన్స్ ఉంది. సో, అది సెకండ్ చాప్టర్. నెక్స్ట్ అలాగే తర్వాత థర్డ్ చాప్టర్ ఫైనల్ అకౌంట్స్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఫైనల్ అకౌంట్స్ అనంటే ట్రేడింగ్, పి&ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేయడం. ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డైరెక్ట్‌గా రిసీట్స్ అండ్ పేమెంట్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్, బ్యాలెన్స్ షీట్‌లు కూడా అడగొచ్చు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయిగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ టాపిక్ ఇంపార్టెంట్. ఆ తర్వాత బ్రాంచ్ అకౌంట్స్. బ్రాంచ్ అండ్ డిపార్ట్‌మెంటల్ అకౌంట్స్ బ్రాంచ్ అకౌంట్స్‌లో కూడా మీరు డిపెండెంట్ బ్రాంచెస్ నుంచి, ఇండిపెండెంట్ బ్రాంచెస్ నుంచి, ఫారెన్ బ్రాంచెస్ నుంచి ప్రాబ్లమ్స్ అవి చేసుంటారు గదా! సో, అందులో మోస్ట్‌లీ డిపెండెంట్ బ్రాంచెస్ నుంచి రెగ్యులర్‌గా క్వెషన్ అడుగుతూ ఉన్నాడమ్మా. ఓకేనా? సో, కాబట్టి డిపెండెంట్ బ్రాంచెస్‌లో ఉన్న వేరియస్ మెథడ్స్ ఉన్నాయిగా. ఆ మెథడ్స్ మొత్తం కూడా రివైజ్ చేసుకోవడం. సో, ఆ మెథడ్స్ ప్రకారం ఎలాగ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి క్లియర్‌గా నేర్చుకోవాలి. నెక్స్ట్ అలాగే తర్వాత డిపార్ట్‌మెంటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయటం. ఓకేనా? సో, డిపార్ట్‌మెంటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, ఇంటర్ డిపార్ట్‌మెంటల్ ట్రాన్స్‌ఫర్స్‌ని రికార్డ్ చేయడం. సో, ఎయిదర్ బ్రాంచ్ లేకపోతే డిపార్ట్‌మెంటల్. ఒకటి ఎంసీక్యూలో, ఒకటి మెయిన్ ప్రాబ్లమ్స్‌లో అలాగా అడుగుతూ ఉంటాడమ్మా. సో, కాబట్టి ఈ చాప్టర్‌ని కూడా ఎక్కడా గూడా చాయిస్‌గా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ అలాగే తర్వాత హైర్ పర్చేస్. హైర్ పర్చేస్ వచ్చేటప్పటికే ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ గాని, లేకపోతే క్యాష్ ప్రైస్ కాలిక్యులేషన్ గాని, లేకపోతే హైర్ వెండార్ బుక్స్‌లో అకౌంటింగ్ ఎంట్రీస్ కానీ, హైర్ పర్చేసర్ బుక్స్‌లో అకౌంటింగ్ గాని, రీపొసెషన్ పార్షియల్ గాని, లేకపోతే ఫుల్ గాని, ఇది మొత్తం కూడా ఈ చాప్టర్‌లో నేర్చుకొనుంటారు గదా! సో, ఇది గూడా ఇంపార్టెంట్ చాప్టర్ హైర్ పర్చేస్. ఆ తర్వాత పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్‌గా ఒక క్వెషన్ వచ్చేస్తుంది. ఇందులో 14 మార్క్స్‌కి క్వెషన్ వస్తుంది.
సో, బేసిక్స్ దగ్గర నుంచి అడ్మిషను, రిటైర్మెంటు, డెత్తు, డిసల్యూషన్ నెక్స్ట్ అలాగే తర్వాత సేల్, కన్వర్షన్, అమాల్గమేషన్ మొత్తం కూడా మీ సిలబస్‌లో ఉందమ్మా. ఓకేనా? సో, కాబట్టి ఈ టాపిక్కు మెయిన్ ప్రాబ్లమ్ ఒకటొస్తుంది. నెక్స్ట్ అలాగే తర్వాత ప్రాబ్లమ్ నంబర్ 8లో లాస్ట్ ప్రాబ్లమ్ గూడా ఒకటి అడుగుతున్నాడు. అంటే మోస్ట్‌లీ ఇది దీని వెయిటేజ్ ఒక్క వెయిటేజే నియర్లీ 20 మార్క్స్ వరకు ఉంటుంది. సో, కాబట్టి ఇది ఎలాగ ఇచ్చిన ప్రాబ్లమ్ మినిమమ్ గ్యారంటీగా మనం 80-90% సాల్వ్ చేయొచ్చు. కాబట్టి దీన్ని కూడా ఎక్కడ చాయిస్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ అలాగే తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమ్మా. మీకున్న స్టాండర్డ్స్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1, ఏఎస్ 10 నెక్స్ట్ అలాగే ఏఎస్ 11, ఏఎస్ 12, ఏఎస్ 16 అండ్ ఏఎస్ 22. సో, డెఫినిట్‌గా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి ఆల్రెడీ అనుకున్నాం గదా! లాస్ట్ 2 క్వెషన్స్ అంటే క్వెషన్ నంబర్ 7 అండ్ క్వెషన్ నంబర్ 8 ఉంది గదా! మోస్ట్‌లీ అక్కడ అడిగే 2 క్వెషన్స్ గూడా ఫ్రమ్ దిస్ పోర్షన్ అమ్మా అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచే ఉంటుంది. నెక్స్ట్ అలాగే తర్వాత ఇంకా మిగతా క్వెషన్స్‌లో గూడా ఎక్కడైనా అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచే అడగొచ్చు. దీని కవరేజ్ కూడా ఓవరాల్ పేపర్ పైన ఒక 20-30 మార్క్స్ వరకు ఉంటుందమ్మా. ఓకేనా? సో, కాబట్టి ఈ పార్ట్ గూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయగూడదు. నెక్స్ట్ అలాగే తర్వాత లీజెస్ అకౌంటింగ్. లీజెస్ అకౌంటింగ్ అంటే దానిలో మొత్తం కూడా యాస్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ 19 లెస్ ఆర్ లెస్సీ బుక్స్‌లో ఫైనాన్స్ లీజ్, ఆపరేటింగ్ లీజ్, సేల్ అండ్ లీజ్ బ్యాక్ అవి చేసి ఉంటారు గదా! సో, కాబట్టి ఆ లీజ్ అకౌంటింగ్ దాని నుంచి గూడా ఒక క్వెషన్ అడుగుతున్నాడమ్మా. సో, కాబట్టి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. కంపల్సరీగా మీకున్న పేపర్‌లో 60-70% ఆఫ్ ద మార్క్స్ మొత్తం గూడా ఈ కేటగరీ నుంచి కవర్ అవుతాయి. సో, కాబట్టి మీరు రివిజన్ చేసుకునేటప్పుడు, రేపు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో, ఇవన్నీ గూడా కంప్లీట్‌గా, థరోగా, కాన్సెప్చువల్‌గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ తర్వాత కేటగరీ బిలో వచ్చేటప్పటికే ఆల్రెడీ మనం ఇంటర్మీడియేట్‌లో గూడా నేర్చుకొనుంటాం. ఫౌండేషన్‌లో గూడా నేర్చుకొనుంటాం. బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఒకటి, కన్సైన్‌మెంట్ ఒకటి, జాయింట్ వెంచర్ ఒకటి, నెక్స్ట్ అలాగే బీఆర్ఎస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, నెక్స్ట్ అలాగే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇవి మొత్తం కూడా బి కేటగరీ అమ్మా. కొద్దిగా ఈజీ కేటగరీ. మనం తక్కువ టైంతో వీటి మొత్తాన్ని గూడా చక్కగా పర్ఫెక్షన్ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ వీటి కవరేజ్ వచ్చేటప్పటికి ఓవరాల్‌గా టోటల్ పేపర్‌లో 30-40 మార్క్స్ వరకు ఉంటుందమ్మా. వెరీ, వెరీ ఈజీ టాపిక్స్ అమ్మా. సో, ఇది కేటగరీ బి. ఓకేనా? సో, ఇలాగా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీ ప్రిపరేషన్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు గదా! తరోగానే. వాటిల్లో ఈ కేటగరీలో అన్నీ కవర్ అయినాయా లేదా? కవర్ అవ్వకపోతే ఏమన్నా ఛాన్స్ ఉంటే వాటిని కంప్లీట్‌గా నేర్చేసేసుకోండమ్మా. కేటగరీ బిలో గూడా వాటిల్లో డెఫినిట్‌గా సబ్ క్వెషన్స్ ఉన్నాయిగా. ఆ సబ్ క్వెషన్స్‌లో వీటి నుంచి గూడా క్వెషన్‌లు వస్తూ ఉంటాయి. వెరీ, వెరీ ఈజీగా ఉంటాయమ్మా క్వెషన్స్ అన్నీ గూడా. సో, సో అది సెకండ్ కేటగరీ అమ్మా. ఇవన్నీ గూడా టాపిక్స్. ఏ టాపిక్స్ కవర్ చేయాలి. వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత వీటిని కూడా కంప్లీట్‌గా కవర్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడా గూడా చాయిస్ అనేది వద్దు. ప్రతి ఒక్కటి గూడా కాన్సెప్చువల్‌గా ఒక నాలెడ్జ్ అనేది ఉంటే మీకు అక్కడ ఎంసీక్యూస్ పార్ట్ రాయాలి అనంటే కంపల్సరీ మీకు ఒక ఐడియా ఉండాలి గదా! ఓవరాల్ సిలబస్ పైన. సో, కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ. దాని ప్రకారం మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. రివిజన్ ప్లాన్ చేసుకోండి. తర్వాత ఇక థర్డ్ పాయింట్ మన వీడియోలో టిప్స్ ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ రాసేటప్పుడు జనరల్‌గా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఓకేనా? సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అమ్మా చూడండి. ఫస్ట్‌ది రీడ్ ఎంటైర్ క్వెషన్ కేర్‌ఫుల్లీ. ఎంటైర్ క్వెషన్ అమ్మా. ఓకేనా? సో, కొంత పార్ట్ చదవంగానే మనకు ఆల్రెడీ క్వెషన్ తెలిసిపోయింది. మనకు తెలిసిపోయిన చాప్టర్‌లో వచ్చేసిందని అనుకుంటాం. బట్ ఎగ్జామ్‌లో ఇచ్చేదాన్ని డెఫినిట్‌గా ఏదో ఒక పాయింట్ యాడ్ చేసి, ఎక్కడో ఒక చోట ట్రిక్కీగా ఎక్కడో చోట ఏదో పెట్టే ఉంటాడు పాయింటు. కాబట్టి మీరు ప్రాబ్లమ్ చదివేటప్పుడు 100% కేర్‌ఫుల్‌గా ఎంటైర్ ప్రాబ్లమ్ మొత్తం క్లియర్‌గా, కేర్‌ఫుల్‌గా చదవాలి. మీరు ఆల్మోస్ట్ క్లియర్‌గా చదివేటట్టయితే ప్రాబ్లమ్ హాఫ్ డన్. మీకు కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత నెక్స్ట్ అలాగా కేర్‌ఫుల్‌గా క్వెషన్ చదివిన తర్వాత ప్లాన్ యువర్ ఆన్సర్. ప్లాన్ యువర్ ఆన్సర్ అంటే ఆల్రెడీ మనకి అక్కడ క్వెషన్ ఇచ్చిన తర్వాత రిక్వైర్డ్ పార్ట్ ఏదో అడుగుతాడుగా. ఆ రిక్వైర్డ్ పార్ట్ ఏంటో తెలుసుకొని దానికి మీ ఆన్సర్ ప్లాన్ చేసుకోవడం. అంటే రిక్వైర్డ్ పార్ట్ మెయిన్‌గా ఉండేటట్టు. తర్వాత ఆ మెయిన్ పార్ట్‌కి ఏదన్నా అవసరమైతే వర్కింగ్స్ అలాంటివుంటే వర్కింగ్ నోట్స్ అవి మెయింటైన్ చేస్తూ ఆ వర్కింగ్ నోట్స్‌లో వచ్చిన అమౌంట్స్ మొత్తాన్ని ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వడం. ఇలాగా మీ ఆన్సర్‌ని ప్లాన్ చేసుకోవాలి. క్వెషన్ చదివిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? మెయిన్ రిక్వైర్డ్ పార్ట్ ఏంటి? వర్కింగ్ నోట్స్ పార్ట్ ఏంటి? అది మొత్తాన్ని గూడా క్లియర్‌గా మీ ఆన్సర్‌ని ప్లాన్ చేసుకోవాలమ్మా. తర్వాత షో ద వర్కింగ్ నోట్స్. మీరు ఆల్రెడీ వర్కింగ్ నోట్స్ చేసుంటారుగా. మెయిన్ ఆన్సర్‌తో పాటుగా వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుంటారుగా. అవి కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి. ఓకేనా? మెయిన్ ఆన్సర్‌లో ఆ అమౌంట్స్ అవన్నీ గూడా ఎలాగో వచ్చే కాలిక్యులేషన్స్
కంపల్సరీ. ఆ వర్కింగ్ నోట్స్ రిఫరెన్స్ కూడా తీసుకొనొచ్చి, ఆ మెయిన్ ఆన్సర్‌లో ఇచ్చేసాడట్టయితే ఇంకా కొద్దిగా బెటర్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఆ రిఫరెన్స్ కూడా వర్కింగ్ నోట్ రిఫరెన్స్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే తర్వాత యూజ్ ప్రాపర్ అకౌంటింగ్ ఫార్మాట్. సపోజ్ మీరు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ట్రేడింగ్ పీ&ఎల్ ఫార్మాట్ వేయడం, బ్యాలెన్స్ షీట్ వేయడం. నెక్స్ట్ అలాగే తర్వాత జాయింట్ వెంచర్ అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ అనగానే పార్ట్నర్స్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. ఫార్మాట్ అనేది ప్రిపేర్ చేస్తే ఆ లుక్ డిఫరెంట్‌గా ఉంటుందమ్మా. కాబట్టి సో, దాన్ని రిక్వైర్డ్ ఫార్మాట్ వేయటానికి ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అలాగే తర్వాత ట్రై టు అటెంప్ట్ ఆల్ క్వెషన్స్ ఓకేనా? సో, మీకు ఇక్కడ ఆల్ క్వెషన్స్ అనంటే, మీకొచ్చిన క్వెషన్స్ అన్నీ కంప్లీట్‌గా ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత రాని క్వెషన్స్‌లో ఏదో ఒక పార్టు సపోజ్ ఏదో ఒక లెడ్జర్ అకౌంట్ దానిలో ఒకటో, రెండో పోస్టింగ్సో మీకు తెలిసుంటాయి. సో, కాబట్టి ఆ లెడ్జర్ అకౌంట్ అది వేసి, దానిలో మీకు తెలుసున్న 1, 2 పోస్టింగ్స్ ఏదన్నా ఉంటే, వాటిని కంప్లీట్‌గా రికార్డ్ చేయండి. అంతేగాని దాన్ని కంప్లీట్‌గా తెలీదని చెప్పేసి వదిలేసి రావద్దమ్మా. ఓకేనా? సో, కాబట్టి మోస్ట్‌లీ ప్రాబబుల్‌గా అన్ని క్వెషన్స్ గూడా కంప్లీట్‌గా ఆన్సర్ చేయటానికి ట్రై చేయండి. కొద్దిగా పార్షియల్‌గా తెలుసున్నా ప్రాబ్లమ్ లేదు. మీకు తెలుసున్నంత వరకు దాన్ని అటెంప్ట్ చేసేసి రండి. నెక్స్ట్ అలాగే తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కి రిలేటెడ్ క్వెషన్స్ అలాంటివి సాల్వ్ చేసేటట్టయితే, ఆ నేము, నంబర్ ఆఫ్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ ఉందిగా, దాన్ని కోట్ చేస్తూ, దాని ప్రకారం దాని ప్రిన్సిపల్ ఏంటో రాసి, ఆ తర్వాత మీ కంక్లూషన్ రాయండి. ఎందుకనంటే, అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కి రిలేటెడ్ అన్నీ కూడా అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. కాబట్టి నేమ్ ఆఫ్ ద స్టాండర్డ్, నెక్స్ట్ అలాగే నంబర్ ఆఫ్ ద స్టాండర్డ్ అవి కోట్ చేసి, దాని ప్రిన్సిపల్స్ రాసి, ఆ తర్వాత దాని ప్రకారం మీ సొల్యూషన్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ అలాగే తర్వాత లీవ్ ద డిఫికల్ట్ క్వెషన్స్ టెంపరరీ. అంటే సపోజ్ మీరు క్వెషన్ పేపర్ ముందు చదివేసేయంగాల్నే ఏదన్నా ఒక పార్ట్ ఒక పర్టిక్యులర్ క్వెషన్ డిఫికల్ట్‌గా అని అనిపిస్తే జస్ట్ దాన్ని టెంపరరీగా పక్కన పెట్టండి. ఏదైతే ఈజీగా ఉన్నాయో క్వెషన్స్ ముందు వాటిని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకొని వాటిని సాల్వ్ చేస్తూ కంప్లీట్‌గా మీ ఎగ్జామ్ మొత్తాన్ని గూడా ఫుల్లుగా అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో, వీటితో పాటుగా ఇంకా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయిగా ఐసీఐ ప్రొవైడ్ చేసేవి. ఐసీఎంఏఐ ప్రొవైడ్ చేసేవి. వాటిని గూడా మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో, ఇన్ దిస్ షార్ట్ వీడియో మనం ఓన్లీ ఈ 3 టాపిక్స్ పైన మనం కవర్ చేసామా. ప్యాటర్న్ డిస్కస్ చేసున్నాం. తర్వాత టాపిక్స్ కవర్ చేసి ఏ టాపిక్స్ హైయర్ ఇంపార్టెంట్ అని, నెక్స్ట్ అలాగే తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చూసాం. ఓకేనా? వన్స్ అగైన్ అమ్మా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.